శివకామేశ్వరి గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. అమ్మ సరే, భూమి మీద పాదం పెడతాము, శ్లోకం చదువుకుంటాము, ఇక నిత్యకృత్యాలు మొదలవుతాయి. అవును, స్నానం చేసేటప్పుడు ఒక శ్లోకం ఉందంటారు కదా, అది చెప్పండి. తప్పకుండా తెలియజేస్తాను. అందరికీ ముందు శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఇందాక మనము చక్కగా ఆత్మావలోకనం అంతర్ముఖంగా ముందు మనం ఇవన్నీ అంతర్ముఖంలో భాగాలే. తర్వాత భూదేవిని దర్శనం చేసుకున్నాం, ప్రకృతితోటి మమేకవడం మొదలు పెట్టాం. తర్వాత నీటి దగ్గరికి వచ్చాం, పంచభూతాల్లో ఒకటైన నీటి దగ్గరికి వచ్చాం. ఇక్కడ ఏం చేయాలి? ఇక్కడ ఒక అపోహ ఉందండి, స్నానం చేసేటప్పుడు శ్లోకం ఆడవాళ్లే చదవాలి అని కాదు, మగవాళ్ళు కూడా చదవాలి. ఆడకేమిటి వ్యక్తి కదండి, ఒక వ్యక్తి కదా, వ్యక్తికి కావాలి కదా. అందరూ చేసేది ఆ స్నానమే, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. అలాంటప్పుడు ఆడ మగ భేదమేముంది? అందుకని స్త్రీ పురుషులు ఇద్దరూ చేసుకోవచ్చు. ఒకటి, గంగే చయమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధన్ కురు. ఈ శ్లోకం చదువుకుని ఒక్కసారి ఆ నీటిని స్పృశించాలి లేదా స్పృశించి చదువుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను చూడండి, అన్ని నదుల పేర్లే ఉంటాయి. గంగా, యమున, గోదావరి, ఇట్లా అన్ని నదులే ఉంటాయి. గంగే చయమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధన్ కురు. నేను అక్కడ దాకా రాలేనమ్మా గంగా, గోదావరి ఇక్కడే కరుణించండి, ఈ నీటిలోనే మీరున్నారు, నేను భావిస్తున్నాను ఇక్కడ మీరున్నారు. ఈ నదులన్నిటి యొక్క సంగమం ఈ బకెట్లో నీరు, వీటిని నేను స్నానం చేస్తున్నాను. అంటే ఎంత పవిత్ర, ఏదో స్నానం చేస్తున్నామంటే మధ్యాహ్నం 12ంటికి 1 గంటకి ఒక బకెట్తో నీళ్ళు పెట్టుకొని నీళ్ళు పోసుకోవడం కాదు. స్నానం అనేది లేవగానే చేసుకోవాల్సిన శుద్ధి. ఆ నదులన్నీ ఇక్కడ ఉన్నాయి, నేను ప్రత్యక్షంగా అక్కడికి వెళ్ళి చేయలేకపోతున్నాను తల్లి, రోజు నది స్నానం చేయలేను, అందుకని నిన్నే ఇక్కడ తెచ్చుకొని నేను భావించి స్నానం చేస్తున్నాను అని చెప్పి ఇక్కడ మనం స్నానం చేస్తూ చక్కగా, ఎంత చక్కటి భావన అండి, చదువుకోవాలి. అందుకే అమ్మ ఏంటి తెలుసా అండి, భావన మాత్ర సంతుష్ట హృదయాయే నమః. ఆవిడ నామమే 108 నామాల్లో ఒకటి. భావన నిజంగా గంగ వస్తుందండి. మీ భక్తికి మెచ్చి భగవంతుడు ఎందుకు రాడు? ఎక్కడైనా సరే భావించాలి. చక్కగా చదువుకోండి, శ్లోకం చదువుకోండి, మీ పిల్లలకి కూడా నేర్పండి. శ్రీమాత్రే నమః.